నిజంగా వల్లి, నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు నిజంగానే అర్థం కాలేదు. ఆహా, అవునా? మీకు రెడ్ కలర్ అంటే ఇష్టమా? దానికోసమా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. నవ్వకండి పెనిమిటి. సే ఎస్ ఆర్ నో. మీకు రెడ్ కలర్ ఇష్టమా కాదా? ఇష్టమే. దానికేమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయింది వల్లి? మీరు ఇష్టం కాదని చెప్తారనుకున్నాను, ఇష్టం అని చెప్పేశారు. అవునా? నాకు ఈ విషయం తెలియదు కదా. తెలుసుంటే కాదని చెప్పేవారా? నా దగ్గర అబద్ధాలు కూడా చెప్పాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఎంత నమ్మాను. అయినా సడన్గా ఏమైందా నీకు? మీలో ఈ కొత్త మార్పు ఏంటి? మార్పేముంది? రెడ్ కలర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి నాకెప్పుడు చెప్పలేదే? ఆ ఊసు ఎప్పుడు నీ దగ్గర రాలేదు, చెప్పలేదు. ఆహా, ఏంటి ఆహా? ఆ ఊసు నా దగ్గర రాలేదు, చెప్పలేదు అన్నారుగా. ఆ మైత్రి దగ్గర వచ్చిందా? దానికెందుకు చెప్పారు? అసలు మీ ఇష్టాలు నా దగ్గర కాకుండా దాని దగ్గర పంచుకోవాల్సిన అవసరం ఏంటంట? ఓహో, ఇదా నీ సమస్య? ఏంటంత రిలాక్స్ అయిపోయారు? మీకు ఇది సమస్యలా కనిపించట్లేదా? అంతేలే, నాకు తెలియని విషయాలు దానికి తెలుస్తున్నాయి కదా. అయినా ఇంతకీ నేనెవరినని? నా ముద్దుల భార్యవి. ఆహా, మరేమనుకుని తనకు చెప్పారు? వల్లి, తనకి నేనేం చెప్పలేదు. మాట మార్చకండి. నేనెందుకు మారుస్తాను? మరెలా తెలిసింది? ఎందుకంటే మైత్రి నా చిన్నప్పటి స్కూల్ మేట్. ఆ, నిజమా? అవును వల్లి. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నా దగ్గర దాల్సిన అవసరం ఏముంది? చెప్పండి, నాకు ఇప్పుడే తెలియాలి. నాకు ఉదయమే తెలిసింది. ఆ తర్వాత జరిగిన గందరగోళంలో నీకు చెప్పడం మర్చిపోయాను. ఓహో, అవునా? అవును, క్లాస్మేటేనా ఇంకా ఏదైనా? అక్కడే ఆగిపో. సెంటీమీటర్ కూడా ముందుకెళ్ళకు. నా మనసులో నీకు తప్ప ఎవరికీ స్థానం లేదు. అదే నేను చచ్చిపోయేంత వరకు.